మంద ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అంటారు కదా. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా గదే కథ అవుతుందట. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్న అయితే సారన్నను గట్టిగానే అందుకున్నాడు. వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం పెద్దగానే పుట్టిందట. ఒకలంటే ఒకరికి అస్సలకే వర్తలేదట. ఆధిపత్య పోర్ల నేనంటే నేను అని రంకెలేస్తున్నారట. ఇక ఉమ్మడి వరంగల్కే శాందానని ముద్దు పేరుతో పిలుచుకునే కొండా మురళన్న అయితే బీఆర్ఎస్ లకెళ్ళి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న మీద మస్తు గరమైండు. నేను పార్టీ మారితే రాజీనామా చేసిన, నీకు దమ్ముంటే రిజైన్ చేసి గెలువు అని సవాల్ ఇసిరిండు. పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు వేయిండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి యునానిమస్ గారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులు అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం. మరి ఇలా కేడ పంచాయతీ పుట్టిందట అని అంటే పోషమ్మ మైదాన్ కాడ పోషమ్మ గుడి పోయే తోవల తోపుడు బండ్లు టేలాలు పెట్టుకుని నడుపుకుంటున్న బండ్లన్నీ బసవరాజ్ సారే దీపిచ్చినట. చిరు వ్యాపారుల మీదకి చిల్లర పనులేంది, నీ మీద పార్టీ పరంగానే కంప్లైంట్ ఇస్తా అని వార్నింగ్ ఇచ్చి బాధితులకు పైసలు వంచిండు మురళన్న. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా గెలిచిన. కానీ బసవరాజ్ సారే లెక్క వేరే పార్టీ నుంచి అధికార పార్టీలకు దుంకలేదని దుమ్మెత్తిపోసిండు. పాపం కార్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళకి పోయిన గతి రొంటికి జడ్డ రేవడైంది అన్నట్టు ఉన్నదని ఇన్సైడ్ టాక్ అట. కుక్కతో ఒక క్రాయ్ కడితే అది మళ్ళా బొంకనే అవుతుందట. అగు అట్లనే ఉంది కదా కొందరు హోటల్లో చేస్తున్న నిర్వాహకం చూస్తుంటే. ఓ దిక్కు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్లు చేసుకుంటా తోడుకలు తీస్తున్నా కొందరి బుద్ధి మాత్రం చక్కగా అయితలేదు. ఎటుగుడుక తినేది మనం కాదు కదా, ఎట్లా వండితేంది పైసలు వస్తే చాలు అన్నట్టే చేస్తురు ఈ హోటలోళ్ళు. కానీ ఎన్నడో పరిగిట్లా అడ్డంగా దొరికి మళ్ళా ఆఫీసర్లతోనే ఆ చింతలే ఇచ్చుకుంటారు. భయంగల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు ఓ దిక్కు ఆఫీసర్ల భయం ఉన్నట్టు యాక్టింగ్ చేసుకుంటేనే ఇంకో దిక్కు పార్టీ లేనట్టు చేస్తుంటారు కొందరు హోటలోళ్ళు. ఎంతగానని చెప్పినా ఎన్ని వీడియోలు చూపించినా తప్పక ఎన్నడో ఓ పారి బయట హోటళ్లలో తినవలసి వస్తది. పోని రోడ్ల మీద తింటే మంచిగా ఉండదని 100 రూపాయలు ఎక్కువైనా సరే అని పెద్ద పెద్ద పేరున్న హోటళ్లలో తింటారు. కానీ వీటి పనితనం చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్టే ఉన్నాయి కదా. ఇగో గీ అన్న బాధ కూడా గదేనట. ఏమైందో జర చెప్పుకరా అన్న. ఇందులో ఎంట్రీకి వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్నాను. అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొత్తం పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. దీన్ని అదేదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయితే ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన. వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి తినే ఫుడ్లో సారీ చెప్తే వెళ్ళిపోతారా చెప్పండి? రేపు నాకేమన్నా అయిందనుకో ఏంటి? చూసిర్రా ఎంత దొడ్డుందో పురుగు. ఒంటికి పోయి తింటే ఏదో ఒక హోటల్లో అడుగుబడుగు దాంట్లో తినొస్తాం. కానీ ఇంటోళ్ళని బయటకు దొలుకొస్తే జర పెద్ద పెద్ద అవిట్లనే తినిపిస్తారు కదా. అందుకే గీ అన్న కూడా వాళ్ళ ఇంటామెను దొలుకొని జర పెద్దగా మంచిగా ఉంది కదా అని హైదరాబాద్ పిర్జాది కూడా వరంగల్ హైవే మీద ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటళ్లకు ఇంత నాష్ట చేద్దామని పోయిండు. ఇక చల్ల వాతావరణానికి వేడి వేడిగా ఓ మసాలా దోశ చెప్పిండు. ఇక మసాలా దోశల రుచి ఇంకా కమ్మగా ఉండాలని ఓ జల్ల పురుగు కూడా వేసిచ్చిర్రు. మొదలు సాంబార్లో ఇంటికి వస్తే పోని అయిందేమో అని తీసి పక్కకు పెట్టిరట. కానీ మెల్లగా దోశ ఉంచుతుంటే చేతికేందో ముళ్ళు లెక్క ఉచ్చుకుంటుందని తీసి చూస్తే అందులో మంచిగా పురుగును డీప్ ఫ్రై చేసి ఇచ్చిర్రు. ఇంకా నయ్యం నామినాక తెలవలేదు. ఏంది దాని హోటల్లోని గట్టిగా అడిగితే సప్పుడు చేస్తలేరట. ఏందో ఏమో దినామో దిక్కు ఆఫీసర్ల చెకింగ్లు చేస్తున్నా కూడా కొందరికి ఇజ్జతిమానమే లేకుండా పోతుంది. అందుకే ఎంత వీలైతే అంత బయట తినుడు బంద్ చేయుర్రి. 4 రోజులు ఎక్కువ బతుకుతారు. ఏమంటున్నాం?